రాజశ్యామల దేవి సాధారణంగా పుట్టిన దేవత కాదు. ఆమె మాటల నుంచి పుట్టిన శక్తి. బండాసురుడితో యుద్ధానికి ముందు శ్రీ లలితా త్రిపురదేవి శ్రీచక్రం మధ్యలో ధ్యానంలో కూర్చుంది. అప్పుడు లలితాదేవి నోటి నుంచి ఒక మంత్రాక్షరం బయటకు వచ్చింది. ఆ మంత్రాక్షరం శబ్దంగా మారి, శబ్దం స్వరంగా మారి, స్వరం ఒక దివ్య రూపం తీసుకుంది. ఆ రూపమే రాజశ్యామలాదేవి. అందుకే ఆమె యుద్ధం ఖడ్గం కాదు, ఆమె యుద్ధం మాట. లలితాదేవి అప్పుడే చెప్పిందట, నా మాటలు లోకానికి చేరాలి, అది నీ బాధ్యత అని. అందుకే రాజశ్యామల దేవిని వాగ్దేవి, మంత్రిశక్తి, రాజమాతాంగి అని పిలుస్తారు. ఈ గుప్త నవరాత్రులు దేవన్ మన మాటను అమ్మ చేతికి అప్పగిద్దాం. అమ్మే మన భవిష్యత్తు మాట్లాడుతుంది. ఓం శ్రీ రాజశ్యామల దేవ్యే నమః. థ్యాంక్ యూ.